ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 6వ తేదీ ఆగస్టు 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో ఇస్తారు. డీడీ టోకన్స్ అయితే ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. ఎస్ఎస్టీ టోకన్స్ రేపటి రోజు దర్శనానికి అంటే 7వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ మొత్తం 9000 ఉన్నాయి. 3 ప్లేసెస్ కలిపి టోకన్స్ అనమాట. మార్నింగ్ స్లాట్ 3 AM స్లాట్ ఒకటి ఉంది. రిమైనింగ్ అంతా ఆఫ్టర్నూన్ స్లాట్స్ 12 PM to 5 PM వరకు ఉండే టైమింగ్ స్లాట్స్ 7వ తేదీ దర్శనానికి. సో ఎవ్రీ 30 డేస్కి ఒకసారి అయితే టోకన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి ఈరోజు కనుక మీరు టోకన్ తీసుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాలి. 30 డేస్ అనేది కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. 30 డేస్ తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు అనమాట టోకన్స్ అనేది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు తిరుపతికి వచ్చి ప్లాన్ చేసుకొని టోకన్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళండి. రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే ముందు రోజు టోకన్ తీసుకోవాలి. బిఫోర్ 1 day టోకన్స్ అనేది ఇస్తారు 3 ప్లేసెస్లలో. ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నట్లయితే అలిపిరి స్టెప్స్ అయినా బై బస్సు బై కారు ఎలా అయినా మీరు కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. శ్రీవారి మెట్టు ద్వారం వెళ్ళాలనుకున్న భక్తులైతే ఓన్లీ డీడీ టోకన్స్ తీసుకొని శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళి 200 స్టెప్ దగ్గర స్కానింగ్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. డీడీ టోకన్స్ అయితే టోటల్గా 2000 టోకన్స్ అయితే ఉన్నాయి 7th డేట్కి. అంటే రేపటి దర్శనానికి వెళ్ళాలని భక్తులకైతే ఈరోజు టోకన్స్ ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గము మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 5:30కి అంతా క్లోజ్ అవుతుంది. సో దాన్ని ప్లాన్ చేసుకొని మీరు ఆ నడక మార్గం వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ తర్వాత అలిపిరి స్టెప్స్ అయితే ఈవినింగ్ 9:30 PMకి క్లోజ్ అవుతుంది. ఈ 2 స్టెప్స్లలో అలిపిరి స్టెప్స్ అయినా శ్రీవారి స్టెప్స్ అయినా ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత బిలో 12 years ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే అలౌ చేయరు. అండ్ ఇంకోటి ఏంటంటే 12 years బిలో ఉన్న పిల్లలకైతే టోకన్స్ అనేది ఇవ్వరు. 12 years అబోవ్ ఉంటేనే డీడీ టోకన్స్ అయినా ఎస్ఎస్టీ టోకన్స్ అయినా ఇస్తారు. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత సిఆర్ఓ ఆఫీస్ అంటే తిరుమలలో ఉంటుంది. అక్కడ ఆఫ్లైన్ రూమ్స్ అనేది ఇస్తూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి టోకన్ చూపించి ఆధార్ కార్డ్ చూపిస్తారు అంటే రూమ్స్ అవైలబిలిటీ ఉంటేనే అక్కడ ఇస్తారండి. అండ్ తిరుపతిలో కూడా విష్ణువాసం ఆఫ్లైన్ రూమ్స్ అనేది ఉంటుంది.